హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో వీక్ హీరో క్లాస్ 2 నెట్ఫ్లిక్స్ సిరీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఒకవేళ మీరు కనుక వీక్ హీరో క్లాస్ 1 చూడకపోయి ఉంటే కనుక మీరు ఆ సీజన్ 1 చూస్తేనే మీకు ఈ క్లాస్ 2 కూడా అర్థమవుద్ది. ఒకవేళ అది మిస్ అయి ఉంటే మీరు ముందు అది చూడండి. ఒకవేళ మీకు దాని గురించి ఐడియా లేదనుకుంటే నేను దాని మీద ఆల్రెడీ రివ్యూ అండ్ సజెషన్ వీడియో అని చెప్పేసి ఒకటి చేశాను. దానిపైన కార్డ్స్ లో అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ప్లే చేస్తాను. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. క్లాస్ 1 చూసిన వాళ్ళకి క్లాస్ 2 చూస్తే అర్థమవుద్ది, లేదనుకుంటే అర్థం కాదు ఏమని. సో క్లాస్ 1 చూడకపోతే ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది. ఈ క్లాస్ 2 విషయానికి వచ్చేస్తే సేమ్ యాజ్ యూజువల్ సీజన్ 1 లాగే ఇందులో కూడా 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 40 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే అవైలబుల్ గా ఉండదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఇక ఈ క్లాస్ 2 స్టోరీ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన ఇయాన్ సియాన్ తన పడిన ప్రాబ్లమ్స్ వల్ల తను ఉన్న స్కూల్ నుంచి అయితే సస్పెండ్ అయిపోతాడు. అక్కడి నుంచి వచ్చి యూన్జాన్ హై స్కూల్లో అయితే జాయిన్ అవ్వడం జరుగుద్ది. బట్ అక్కడ ఆల్రెడీ స్కూల్స్ అన్నిటికీ కలిపి ఒక యూనియన్ అయితే రన్ అవుతుంటుంది. ఆ యూనియన్ ఒక మాఫియా అంటర్ చేతిలో అయితే ఉంటుంది అనమాట. ఆ యూనియన్ తో ఇయాన్ సియాన్ కి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుద్ది. మరి ఇయాన్ సియాన్ ఏం చేశాడు, ఆ యూనియన్ అసలు ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే వీక్ హీరో క్లాస్ 2 అనమాట. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్త కూర్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అండ్ యానిమ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ క్లాస్ 2 విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చింది భయ్య. మీకు కనుక వీక్ హీరో క్లాస్ 1 నచ్చుంటే కనుక ఆబ్వియస్లీ ఇది కూడా నచ్చుద్ది. మీరు స్టోరీ ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఓ టర్నల్ తీసుకుంటుంది అని అయితే అనుకోద్దు. కొత్త ప్రాబ్లం వస్తుంది, కొత్త క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతారు. క్లాస్ 1 లో హీరో ఎలా ఫేస్ చేస్తాడో ఇందులో కూడా అలాగే ఫేస్ చేస్తాడు. ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాడు అనేది మీరు ఈ క్లాస్ 2 లో చూస్తారు. అంతకు మించి అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. సేమ్ అదే టైప్ లో అదే ఫార్మేట్ లో నడుస్తుంది అనమాట ఈ క్లాస్ 2 కూడా. నాకైతే క్యారెక్టర్స్ పరంగా కొత్త క్యారెక్టర్స్ తీసుకొచ్చిన విధానం అండ్ వాళ్ళు రాసుకున్న స్టోరీ పరంగా కూడా వర్కౌట్ అయింది. ఇంట్రెస్టింగ్ వేలోనే ప్రెజెంట్ చేశారు. మరీ ఎక్కువ యాక్షన్ బ్లాక్స్ పెట్టేసుకోకుండా చాలా లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుంటారు. వాటి పరంగా కూడా వర్కౌట్ అయింది. త్రూ అవుట్ ద సిరీస్ నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు భయ్య. ఇంట్రెస్టింగ్ వెళ్ళింది, ఇంటెన్స్ సీన్స్ పెట్టుకున్నారు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టుకున్నారు. అండ్ నాకు బాగా వర్కౌట్ అయిందంటే లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే అదిరిపోయిందని చెప్తాను నేను. టోటల్ 8 ఎపిసోడ్స్ లో ఫస్ట్ 5 ఎపిసోడ్స్ మీకు స్టోరీ బిల్డప్ కి, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ కి అండ్ క్యారెక్టర్స్ మధ్య కనెక్షన్స్ కుదరడానికి ఎక్కువగా వాడుకుంటారు. ఆ డ్రామాని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడం అయితే జరుగుద్ది. బట్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం ఈవెంట్స్ అన్ని టర్న్ అవుతుంటాయి. చాలా వరకు కూడా సీరియస్ టర్న్స్ తీసుకుంటే వాటన్నిటికీ కూడా క్యారెక్టర్ రియాక్షన్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది అనమాట. వాటన్నిటిని చాలా బాగా చూపిస్తారు. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి లాస్ట్ 3 ఎపిసోడ్స్ లో. వాటి పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది భయ్య నాకు. వాళ్ళు ఎలా అయితే థింగ్స్ ని ఎండ్ చేస్తారో ఆ ఎండింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా క్లాస్ 2 కూడా నాకు తెలిసి ఎక్కడతో ఆపారు, నాకు తెలిసి క్లాస్ 3 కూడా తీస్తారు. ఎందుకంటే ఇంకా ఫుల్ కంక్లూజన్ అయితే పెట్టుకోలేదు వాళ్ళు పడిన ప్రాబ్లమ్స్ కి. ఇంకా స్టోరీ అయితే మిగిలిపోయింది. నాకు తెలిసి క్లాస్ 3 కూడా తీయొచ్చు. బట్ ఈ క్లాస్ 2 పరంగా అయితే నాకు త్రూ అవుట్ ది సిరీస్ వర్కౌట్ అయింది. మెయిన్ గా క్యారెక్టర్ డెవలప్మెంట్స్ అయితే చాలా బాగా చేసుకున్నారని చెప్పాలి. మెయిన్ గా ఇయాన్ సియాన్ క్యారెక్టర్ ని ఇంకా బాగా డెవలప్ చేసి తన క్యారెక్టర్ ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారు. దాని పరంగా కూడా మీకు వర్కౌట్ అవుతుంది. మరి నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే చెప్తున్నా, ఆ డ్రామాని ఎక్కువగా చూపించారు భయ. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ లో బాగా ఎక్కువ అయిపోయింది డ్రామా అన్నది. చాలా చోట్ల బోర్ కొట్టిద్ది, కొంచెం స్ట్రెచ్ చేస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది మీకు. అండ్ కొత్తగా ఏమీ చూడరు మీరు. లైక్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ 1 లో కూడా సేమ్ అలాగే ర్యాగింగ్ పరంగా కానీ, స్టూడెంట్స్ మధ్య ఇష్యూస్ పరంగా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు, వాటిని సాల్వ్ చేసుకుంటారు. సేమ్ అలాగే ఈసారి నుంచి బయట యూనియన్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, క్యారెక్టర్స్ అయితే మారతాయి అంతే. అంతకుమించి అయితే కొత్తగా ఏం చూడరు మీరు. దాని గురించి కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. ఇంకొంచెం మంచిగా కాన్సెప్ట్ ఏమైనా కొత్తగా ట్రై చేసి ఉంటే బాగున్న ఫీల్ అయితే వచ్చింది. బట్ వీళ్ళు హై స్కూల్ డ్రామాస్ ని ఎక్కువ టార్గెట్ చేసుకున్నారు కాబట్టి నాకు తెలిసి ఇదే కాన్సెప్ట్ లో తీసుకుంటూ వెళ్తారు. మీకు కనుక క్లాస్ 1 నచ్చితే కనుక, మరి క్లాస్ 1 అంత సూపర్ గా లేకపోయినా సరే కానీ క్లాస్ 2 పర్లేదు, బాగుంది, చూడొచ్చు టైం పాస్ కి. చూద్దాం అనుకుంటే చూడండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. అండ్ ఈ సిరీస్ ఫ్యామిలీతో చూసే సిరీస్ ఏం కాదు భయ్య. న్యూడిటీలు కానీ, ఇంటిమేషన్ సీన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. బట్ వైలెన్స్, బ్రొటాలిటీ అండ్ ఆ ర్యాగింగ్ సీక్వెన్సెస్, హై స్కూల్ స్టూడెంట్స్ గొడవలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఫ్యామిలీ షూట్సే, కంటెంట్ ఏం కాదు. సో బెటర్ ఇండివిజువల్ గా చూసేయండి. ఓకే, మీకు కనుక రివ్యూ ఇస్తే లైక్ చేయండి. అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.